చైనా ఎప్పటికీ కూడా భారతదేశ సరిహద్దుల్లో కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంటుంది. అది ఎన్ని చెప్పినా సరే దానికి బుద్ధైతే రాదు. ఇప్పుడు మళ్ళీ ఆఫ్ఘనిస్తాను అలాగే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ప్రాంతంలో అక్సై చీన్ ప్రాంతంలోనేమొచ్చేసి అక్కడ కొత్తగా ఒక శాన్లింగ్ అనే ఒక కౌంటీని ఏర్పాటు చేసింది. జిన్జియాంగ్ అనే ప్రావిన్స్కి వస్తుంది. చైనాకి చెందినటువంటి జిన్జియాంగ్ ప్రావిన్స్లో ఈ యొక్క కౌంటీని ఏర్పాటు చేసింది. అది కాశ్మీర్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి దగ్గరలో. ఇప్పుడు దీని గురించి భారత విదేశాంగ శాఖ గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. ఇంతకు ముందులాగా ఏవి ఉండవు, మీరు ఇష్టం వచ్చినట్లుగా ఎక్కడ పెడితే అక్కడ కౌంటీలు ఏర్పాటు చేస్తాం, ఎక్కడ పెడితే అక్కడ గుడారాలు ఏర్పాటు చేస్తాం, ఎక్కడ పెడితే అక్కడ సరిహద్దు ముందుకు వచ్చేస్తామంటే కుదరదు. కాబట్టి మీరు వెంటనే దీన్ని తీసివేయండి, లేదంటే పరిస్థితులు వేరేగా ఉంటాయి. ఇప్పటికే అక్సై చీన్ని మీరు ఆక్యుపై చేశారు, అక్సై చీన్ మాదే అని భారత్ వాదిస్తుంది గత 8-9 సంవత్సరాల నుంచి. ఈ విషయంలో చైనా మొదటి నుంచి అక్సై చీన్ మాదే, ఇది ఆక్యుపైడ్ కాదు, కాశ్మీర్ ఇది చైనాకి చెందినటువంటిది అని చెప్తోంది. దీని గురించి ఆధారాల కోసం భారత ప్రభుత్వం అనేక విధాలుగా ప్రయత్నాలు చేసింది. ప్రపంచంలో యుఎన్ ముందు కూడా పెట్టడం జరిగింది. అలాగే దానికి సంబంధించినటువంటి సరిహద్దు రేఖ కూడా 1962 కంటే ముందు ఉన్నటువంటివి కూడా తీసి పెడుతుంది, చూపిస్తుంది ఆధారాలతో సహా. ఇలాంటి నేపథ్యంలో చైనా ఎప్పటికప్పుడు కయ్యానికి కాలు దిగుతుంది. ఈ మధ్య అరుణాచల్ ప్రదేశ్ కూడా మాదే, చైనాకి చెందినటువంటిదే అని కూడా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఒకవైపు టిబెట్ దగ్గర కూడా తన యొక్క స్థావరాలు ఏర్పాటు చేసుకుంటుంది. ముఖ్యంగా చైనా గ్రామాలు, సిటీలు అనే పేరుతో ఒక 100 ఇళ్ళు, 120 ఇళ్ళు, 80 ఇళ్ళు, 90 ఇళ్ళు పేరుతో, అంటే ఒక గ్రామాల్లో ఉన్నంటి ఇల్లులు కూడా ఉండవు, కానీ వాటికి సిటీలు అని పేరు పెడుతుంది, అవి లేదా గ్రామాలని పేరు పెడుతుంది. అక్కడ ఏర్పాటు చేసుకొని సెక్యూరిటీని పెంపొందించుకుంటుంది. సో భారత ప్రభుత్వం కూడా ఇప్పుడు అదే విధంగా వాళ్ళకి కౌంటర్ ఇవ్వడానికి, అంటే వాళ్ళకి కౌంటర్ ఇవ్వడం కోసం ఈ ఎయిర్పోర్ట్లు కూడా ఎక్కువ ఏర్పాటు చేస్తుంది. భారత ప్రభుత్వం కూడా అదే విధంగా ఏర్పాటు చేయాల్సి వస్తుంది. ఈ సెక్యూరిటీ పెంపుదల కూడా అలాగే జరుగుతుంది. దానికోసం చాలా కౌంటర్, అంటే ఇటు భారతదేశం చైనాలు రెండు స్నేహంగానే ఉంటున్నట్లుగా నటిస్తున్నాయంటే ముఖ్యంగా చైనా యొక్క పద్ధతి మనకు తెలుసు కదా. చైనాకి ఇటు వాణిజ్యం అయిపోవాలి, అటు సరిహద్దు ప్రాంతాలు కూడా ఆక్యుపై చేయాలి. కానీ ఇంతకు ముందులా కాదు కదా. ఇప్పుడు ఆక్యుపై చేయడానికి అనేక విధాలుగా సైన్యానికే గట్టిగా అధికారాలు ఇచ్చేసింది కేంద్ర ప్రభుత్వం. మీరేం చేస్తారో చేయండి, ఎవరికి ఎంత గట్టికి కొడతారో కొట్టండి, మీకేం కాకుండా గట్టికి కొట్టడానికి మీకేం కావాలో చెప్పండి, మేము ఏర్పాటు చేస్తామని చెప్తుంది. అటు రాజ్నాథ్ సింగ్ గారు అదే చెప్పారు, ఇటు నరేంద్ర మోదీ, అమిత్ షా కూడా అదే విషయాన్ని క్లారిటీగా చెప్పేశారు. ఎన్నికల సమయంలో బీజేపీ నాయకులందరూ కూడా బిజీగా ఉంటారు. ఇలాంటి సమయంలో చైనా అలాంటివి కడతా ఉంటుంది. అలాంటప్పుడు ఆర్మీలో ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరూ కూడా ఏదైనా చెప్తే నాయకులు బిజీగా ఉంటారు కాబట్టి నిర్ణయాలు తీసుకోలేరు. ఆ విషయం చైనాకి తెలుసు. అందుకే ఎప్పుడే ఎన్నికలు జరిగినా కూడా ఇలాంటివి చేస్తూ ఉంటారు. అందుకే బీజేపీ ఏం చేస్తుంది, ఈ తొక్కలో మీటింగ్లన్నీ వద్దన్నయ్యా, ఒకేసారి జమిలీ ఎన్నికలు చేసేద్దాం, మొత్తం ఎన్నికలు ఒకేసారి అయిపోతాయి, అప్పుడు ఇలాంటి వాళ్ళు తోక జాడిస్తుంటే కత్తిరించవచ్చు అన్న విధంగా బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. అయితే కేవలం వీటి కోసమనే కాదు, జమిలీ ఎన్నికల వల్ల అనేక లాభాలు ఉన్నాయి. ఆ ఎన్నికలు జరిగితే సమయం వృధా అవ్వదు, డబ్బు వృధా అవ్వదు, వెంటనే ఎన్నికలు జరిగిపోతాయి. కాబట్టి ఒకేసారి మంచి ఫలితాలు వస్తాయి. అందుకోసమని ప్రయత్నాలు జరుగుతున్నాయి. మళ్ళీ ఇలాంటప్పుడు కూడా ఇలాంటి పనికిరాని పనులు చేయడానికి కూడా అవకాశం ఉండదు. అప్పుడు నాయకులందరూ మంచిగానే ఎన్నికల మూడ్లో ఉండరు కాబట్టి పరిపాలన మీద దృష్టి పెడతారు. లేకపోతే ప్రతి సంవత్సరం ఏదో ఒక ఎన్నికలు జరుగుతూ ఉంటాయి, నాయకులు ఇటువైపు తిరుగుతూ ఉంటారు, చైనా వాడేమో ఏదో వాడి పని వాడు చేసుకుంటూ ఉంటాడు. అందుకే జమిలీ ఎన్నికలు తీసుకురావాలనేది. సో ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ గట్టిగానే కౌంటర్ ఇస్తూనే ఉంది, ఇంతకుముందు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఇదంతా కూడా రెచ్చగొట్టడానికి చైనా చేస్తున్నటువంటిది. ఒకవైపు మనతో వాణిజ్యం అంటుంది, స్నేహం అంటుంది, మరొక వైపు ఏమొచ్చేసి సరిహద్దుల్లో తనకి ఇష్టం వచ్చినట్లుగా చేసుకుంటూ పోతుంది.